ధర్మస్థల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ పేరు గత కొన్ని రోజులుగా దేశంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఇక కర్ణాటక సర్కార్నైతే పరుగులే పెట్టించింది. ధర్మస్థలకు సంబంధించిన అప్డేట్స్ కోసం యావత్ దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఆసక్తితో ఎదురు చూశారు. నేత్రావతి నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతంలోని భూమిలో ఒక్కో గుణపం దిగుతుంటే ప్రజలంతా ఎక్కడ ఎముకలు పుర్రెలు బయటపడతాయని టెన్షన్గా ఎదురు చూశారు. అయితే ఓ పారిశుధ్య కార్మికుడిచ్చిన ఫిర్యాదుతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ధర్మస్థల ఎపిసోడ్ అనూహ్య మలుపు తీసుకుంది. ఈ కేసు కోసం రంగంలోకి దిగిన సిట్ బిగ్ ట్విస్ట్ ఇస్తూ ఫిర్యాదుదారి చేతులకే బేడీలు వేస్తూ షాక్ ఇచ్చింది. వందలాది మృతదేహాలు స్వయంగా తన చేత్తోనే ఖననం చేస్తారని ఫిర్యాదు చేసిన మాస్క్ మ్యాన్ భీమా అసలు రంగుతో సిట్ అధికారులకు దెమ్మ తిరిగిపోయింది. పారిశుధ్య కార్మికుడు ఇన్నాళ్లు చేసిన ఆరోపణలు బోటకమేని సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించిన మాస్క్ మ్యాన్ను సిట్ అరెస్ట్ చేసింది. ధర్మస్థల ఆలయ పరిసరాల్లో సుమారుగా 100కు పైగా మృతదేహాలు ఖననం చేశానంటూ భీమా 15 రోజులుగా ఆడుతున్నది నాటకమేని సిట్ బృందం తేల్చేసింది. మాయ మాటలతో వ్యవస్థను నమ్మించి విచారణలో వర్షన్స్ను మార్చుతూ పోతున్న భీమాపై అనుమానం రావడంతో సిట్ అధికారులు తమదైన స్టైల్లో విచారిస్తే బండారం మొత్తం బయటపడింది. తనకేమీ తెలియదని భీమా చేతులెత్తేశాడు. దీంతో లోతుగా దర్యాప్తు చేయగా ఆశ్చర్యకర నిజాలు వెల్లడయ్యాయి. విచారణలో భీమా కూడా మాట మార్చేస్తూ వేరెవరో ఒక పుర్రిచ్చి పోలీసులకు ఇమ్మన్నారని, కోర్టులో పిటిషన్ కూడా వారే వేయించారని, తాను 2014 నుంచి తమిళనాడులోనే ఉన్నట్టుగా భీమా చెప్పాడు. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే ఈ కేసులో మరో కీలక వ్యక్తి అయిన బెంగళూరుకు చెందిన సుజాత భట్ పైన సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఆమె తన కుమార్తె అనన్య భట్ 2003లో ధర్మస్థలలో అదృశ్యమైందని ఫిర్యాదు చేశారు. కానీ తాజాగా ఆమె ఆ ఆరోపణలు తిరస్కరించింది. దీంతో పాటు అసలు ఆమెకు కూతురే లేదని పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సిట్ అధికారుల ముందున్న టార్గెట్ ఏంటంటే అసలు భీమాతో పాటు పిటిషన్ వేసిన న్యాయవాదులు సుజాత భట్ లాంటి వారు ఎందుకు ఇంత డ్రామా ఆడాల్సి వచ్చింది, అసలు వీరు వెనుక ఉన్న వారెవరు, వారి టార్గెట్ ఏంటి అనేది రాబట్టాల్సి ఉంది. దీంతో సిట్ ఈ యాంగిల్లో దర్యాప్తు మొదలుపెట్టింది. అయితే ధర్మస్థల శైవక్షేత్రంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన భీమా అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం సంచలన ఆరోపణలు చేశాడు. 1995 నుంచి 2014 మధ్య లైంగిక వేధింపులకు గురై హత్య చేయబడ్డ 100కు పైగా మహిళలు, పిల్లల మృతదేహాలు తానే స్వయంగా పూడ్చిపెట్టానని, 2014లో తమ కుటుంబంలో ఓ యువతిని లైంగికంగా వేధించి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయటం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. పశ్చాత్తాపం వెంటాడుతుండటంతోటే ఈ ఫిర్యాదు చేసినట్టుగా భీమా వివరణ కూడా ఇచ్చుకున్నాడు. దీంతో ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రణబ్ మహంతి నేతృత్వంలో సిట్ బృందాన్ని రంగంలోకి దింపింది. భీమా చెప్పిన ప్రకారం పలు చోట్ల సిట్ అధికారులు తవ్వకాలు జరిపారు. కేవలం 2 ప్రదేశాల్లోనే కొన్ని ఎముకలు కనిపించాయి. దీంతో పాటు భీమా మార్చి మాట్లాడడంతో సిట్ అధికారులకు అతనిపైనే అనుమానం కలిగింది. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసు అనూహ్య మలుపు తీసుకుంది.